తెలంగాణ పోలీసులకు షాక్ ఇచ్చిన హ్యాకర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హ్యాకై టీఎస్కాప్ యాప్స్ ని హ్యాక్ చేసి డేటాను ఆన్లైన్లో అమ్మకానికి పెట్టిన కేటుగాళ్ల పని పట్టారు. నిందితులను ఢిల్లీలో అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్తో హైదరాబాద్కు తీసుకొచ్చారు స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు. వారం రోజుల క్రితం తెలంగాణ పోలీసుల హ్యాకై యాప్ ను హ్యాక్ చేశారు సైబర్ నేరగాళ్లు. అందులో సుమారు 2 లక్షల మంది యూజర్లున్నారు. వారందరి ఫోన్ నెంబర్లు, అడ్రస్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడీలు, జీపీఎస్ లొకేషన్లతో పాటు ఇతర సమాచారం హ్యాకర్ల చేతికి చిక్కింది. ఈ డేటా అంతా ఆన్లైన్లో అమ్మకానికి పెట్టారు సైబర్ నేరగాళ్లు. దీంతో అలర్ట్ అయిన సైబర్ పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. దీనిపై విచారణ చేస్తున్న టైంలోనే టీఎస్కాప్ యాప్ ని కూడా హ్యాక్ చేసినట్లు గుర్తించారు పోలీసులు. తెలంగాణ పోలీసుల పూర్తి డేటా అందుబాటులో ఉందని, ఎవరికైనా కావాలంటే $150 అమ్ముతామంటూ సైబర్ క్రిమినల్స్ ఆన్లైన్లో సేల్కి పెట్టారు. దీంతో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసిన పోలీసులు 2 రోజుల్లో క్రిమినల్స్ ని ఢిల్లీలో అరెస్ట్ చేశారు. యూపీకి చెందిన స్టూడెంట్స్ ఈ పని చేసినట్లు గుర్తించారు. నోయిడా కేంద్రంగా కొన్ని ప్రైవేట్ సైట్స్ తో పాటు ప్రభుత్వ యాప్స్ హ్యాక్ చేసి డేటా చోరీ చేస్తున్నారని తెలిపారు పోలీసులు. జతిన్ కుమార్ తో పాటు పరారీలో మరికొంతమంది నిందితులు ఉండడంతో పట్టుకునేందుకు స్పెషల్ టీమ్స్ ను ఫామ్ చేశామని తెలిపారు డీజీపీ రవిగుప్తా. లాస్ట్ ఇయర్ ఇదే ముఠ ఆధార్ కార్డులతో పాటు ఇతర ఏజెన్సీల డేటాను చోరీ చేసిందన్నారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి నిందితులను ఢిల్లీలో అరెస్ట్ చేశామన్నారు డీజీపీ. పోలీస్ యాప్స్, వెబ్సైట్ హ్యాకింగ్ వ్యవహారంలో యూజర్స్ కి సంబంధించిన ఎలాంటి డేటా చోరీ కాలేదని తెలిపారు డీజీపీ. హ్యాకై మొబైల్ యాప్ లో మొబైల్ నంబర్స్, అడ్రస్, ఈమెయిల్ ఐడీలు వంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుందని తెలిపారు. ఇక టీఎస్కాప్ యాప్ లోని విజిటర్స్, ఆపరేషన్ల నిర్వహణ డేటా హ్యాకర్ల చేతికి పోలేదని తెలిపారు డీజీపీ. హ్యాకై యాప్ నిర్వహణలో స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టకపోవడం వల్లే హ్యాకర్లు డేటాను చోరీ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు సిటీ సైబర్ పోలీసులు.